బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 69 మంది దుర్మరణం చెందారు. 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఓ రసాయన గోదాములో చెలరేగిన మంటలు పక్కనున్న 4 బహుళాంతస్తుల భవంతులకు కూడా వ్యాపించి పదుల సంఖ్యలో ప్రాణాలు తీశాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం ఇరుకు సందుల్లో ఉండటం వల్ల అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకోలేకపోతున్నాయి. ఇప్పటికీ పదుల సంఖ్యలో బాధితులు దావానలంలో చిక్కుకున్న భవంతుల్లోనే ఉండిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఢాకా అధికారులు పేర్కొన్నారు. గత అర్ధరాత్రి సమయంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రసాయన గోదాములో చెలరేగిన మంటలు దావానంలో మారి 69 మంది ప్రాణాలు తీశాయి. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశం ఇరుకు సందుల్లో ఉండడం సహా ఎక్కువ మంది నివాసముండే ప్రాంతం కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత ఢాకాలోని చౌక్ బజార్ ప్రాంతంలోని ఓ ప్రార్థనా మందిరం పక్కనే ఉన్న హాజీ వాహిద్ భవంతిలో తొలుత రాత్రి 10 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల ఈ భవంతిలో 3 అంతస్తుల్లో రసాయన ప్లాస్టిక్ గోదాములు ఉన్నాయి. వీటితో పాటే ఈ భవంతిలో కొన్ని కుటుంబాలు కూడా నివాసం ఉంటున్నాయి. మంటలు తొలుత కింది అంతస్తులోని రసాయన గోదాములో చెలరేగాయి. ఆ తర్వాత అవి క్రమంగా పెద్దవై భవనం మొత్తం విస్తరించాయి. మంటలు చెలరేగిన హాజీ వాహిద్ భవంతిలో ఎక్కువ శాతం ప్లాస్టిక్ రసాయన గోదాములే కావడం వల్ల నిమిషాల వ్యవధిలోనే అగ్నికిలలు ఆ భవనాన్ని కమ్మేశాయి. పక్కనే ఉన్న ఇతర భవంతులకు కూడా వ్యాపించాయి. వాటిలోని 5 అంతస్తుల భవంతిలో ఎక్కువ మంది నివాసమున్నట్లు సమాచారం. ఆ ప్రాంతం పూర్తిగా ఇరుకు సందులు కావడం వల్ల భవంతుల దగ్గరకు నేరుగా అగ్నిమాపక యంత్రాలు చేరుకోలేకపోయాయి. దాదాపు 37 వాహనాలు వెళ్లినప్పటికీ అక్కడకు వెళ్లడం సమస్యాత్మకంగా ఉండడంతో భారీ పైపుల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికే కొన్ని భవంతుల్లోకి అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేకపోతున్నారు. 5 అంతస్తుల నివాస సముదాయంలో ఎక్కువ మృతదేహాలు ఉండి ఉండొచ్చని, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఢాకా అధికారులు పేర్కొన్నారు. అగ్నికి ఆహుతైన వారిలో కేవలం అక్కడ నివాసముండే వాళ్లే కాకుండా రోడ్డున నడుచుకుంటూ వెళ్లేవాళ్లు కూడా ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అక్కడున్న భోజన హోటళ్లలో తినడానికి వెళ్లిన వారు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఓ పెళ్లి బృందం కూడా ఉండగా వారిలో కూడా కొందరు మృత్యువాత పడినట్లు అనుమానిస్తున్నారు. ఇంకొందరు అగ్నికిళ్లలో చిక్కుకున్న భవంతుల నుంచి ప్రాణభయంతో కిందకు దూకి గాయాల పాలైనట్లు కూడా అధికారులు తెలిపారు. బాధితులకు ఢాకాలోని 2 అతిపెద్ద ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 2010లో ఇదే ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 120 మంది వరకు మృత్యువాత పడగా అక్కడున్న రసాయన ప్లాస్టిక్ గోదాములు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.